విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్క్రోలింగ్ పాయింట్లు గుడ్లకమ్మ రిజర్వాయర్లో మీనోత్సవంలో పాల్గొన్న మంత్రులు గొట్టిపాటి రవికుమార్, మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి. గుడ్లకమ్మలో 20 లక్షల చేప పిల్లలను విడిచిపెట్టిన మంత్రులను గుడ్లకమ్మ ప్రాజెక్టు ఆధారపడి చాలా మంది జీవిస్తున్నారు. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం గుడ్లకమ్మ ప్రాజెక్టును సర్వనాశనం చేసింది. ప్రస్తుతానికి ఓకే సార్, ఇంకో రౌండ్ ఒకసారి ఓకే సార్. అందరికీ తెలియదు కాదు, చాలాసార్లు మన ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వివిధ దఫాలుగా మనం పోరాటం చేశాం. అపోజిషన్ ఉన్నప్పుడు ఈ ప్రాజెక్ట్ గేట్లు బిగించాలి, దానికోసం చాలా పెద్ద ఎత్తున పోరాటం చేశాము. అదే కాకుండా ఈ ప్రాజెక్ట్ కింద 90,000 ఎకరాలు రైతులకు సాగు భూమి ఉంది. కొన్ని వేల మంది ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో చేపల మీద ఆధారపడి బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. దీని ద్వారా ఒంగోలు కానీ చుట్టుపక్కల కానీ మంచినీళ్ళకి వెళ్ళేది చాలా ఉంది. ఇది ఇట్లాంటి ప్రాజెక్ట్ని గేట్లు ఎరగొట్టి కోట్లాది రూపాయలు ఇసుక దోపిడీ చేశారు వాళ్ళు. మన ప్రభుత్వం అయితే అధికారంలోకి వచ్చిన వెంబటే దాదాపు 10 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పారు. ఇప్పటికి 7.5 నుంచి 8 కోట్ల రూపాయలు బిల్లులు కూడా చెల్లించడం జరిగింది. 1-2 చిన్న ఉన్నా సరే నేను కూడా ఫాలోఅప్ చేస్తున్నాం. వాళ్ళు తొందరలో బిల్లులు అయిపోతాయి. ఇంకా 1-2 గేట్లోనే పూర్తి స్థాయిలో పెట్టేస్తారు. ఇది 1-2 నెలల్లోనే మనం దాదాపు ఇప్పుడు 3 TMC నీళ్లు నిలబెట్టాం. ఒకటే చిన్న పని ఏంటంటే దీని కింద ముంపుగా ఆధారపడిన గ్రామాలు ఒక 10-12 ఉన్నాయి. వాటిలో చిన్న సమస్యలు ఉన్నాయండి. ఇళ్ల స్థలాలు రాక చాలా మంది చిన్న కుటుంబాలు, ఎస్సీలు ఎస్టీలు ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సింది ఉంది. దీని తర్వాత దాన్ని కూడా చేపట్టి తొందరలోనే కంప్లీట్ చేస్తాం. మీరు చూశారు కదా, పోయిన గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి తేడా ఏంటంటే ఈ గవర్నమెంట్ ప్రజలకు బాధ్యతగా ఉండేది. వాళ్ళు ఏమైనా దోపిడీ, ఎక్కడ ఇసుక దొరికింది, ఎక్కడ మట్టి దొరికింది, ఏం దోపిడీ చేద్దాం అనేది చూస్తూ ఉన్నారు. ఇందాక మన మినిస్టర్ గారు చెప్పారు, తుంగభద్ర గేటు నీళ్లు ఉండగా ఇరిగి పడిపోయింది. పక్కన కర్ణాటక ప్రభుత్వం వచ్చి, కర్ణాటక ముఖ్యమంత్రి వచ్చి చేతులు ఎత్తేసి వెళ్ళిపోయారు. నీళ్ళు వదిలేయాలి, నీళ్ళు వదిలేయకుండా గేటు పెట్టలేమంటే దాని కింద కూడా పెద్ద ఎత్తున రైతులు ఉంది. మన రైతులే తుంగభద్ర కింద ఉంది కూడా మన రైతులు, కర్నూలు జిల్లా వాళ్ళు కానీ చుట్టుపక్కల వాళ్ళంతా కూడా మన రైతులే ఉండాలి. ఏమంటే ముఖ్యమంత్రి గారు రామానాయుడు గారిని, కేశవ్ని పంపించారు. ఇద్దరిని పంపించగానే మంత్రులందరూ కన్నయ్య అనే అతను ఒంట్లో బాగాలేకపోయినా తీసుకెళ్ళి చూపిస్తే అతను నీళ్ళలో దిగి గేటు బిగించిన ఘనత ఈ కూటమి ప్రభుత్వం చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. మనం కూడా ఆలోచించుకోవాలి. ఇవాళ గడిచిన 7 నెలల్లోనే ఎన్నో కార్యక్రమాలు చేశాం. మనం పెన్షన్లు పెంచిన సంగతి మీ అందరికీ కూడా తెలుసు. ఎప్పుడు పెంచిన విధంగా పెంచాం. అన్నా క్యాంటీన్లు పెట్టాం. మహిళలకు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. ఇన్ని పథకాలు, రోడ్లు వేస్తున్నాం, సీసీ రోడ్లు, తారు రోడ్లు, గుంటలు పూడ్చే కార్యక్రమం చేశాం. 1 కాదు 2 కాదు, చాలా పెద్ద ఎత్తున అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. 7 నెలల్లోనే చేస్తున్నా సరే మన ప్రభుత్వం మీద బురద తల్లే పని చేస్తూ ఉన్నారన్నమాట. దీన్ని ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలి. ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఈ ప్రాజెక్ట్ ఒకటి చూస్తేనే మీకు అర్థమైంది. ఇందాక మన మినిస్టర్ గారు చెప్పారు, నాకు తెలిసి అయితే అన్నమయ్య ప్రాజెక్ట్ గేటు కొట్టపోవటం కాదు, మొత్తం ప్రాజెక్ట్ కొట్టపోయింది. మన పక్కన ఉన్న పులిచెంతల గేటు కొట్టపోయింది, ఒక్కడ కూడా చేయలేదు. మనకైతే గేట్లు కొట్టపోతే ఇమీడియట్గా ఇప్పుడు మన ప్రభుత్వం రంగాలను గేట్లు బిగించి 3 TMC నీళ్లు పెట్టడమే కాకుండా చేపలు వేసాం. వల్ల 20,65,000 చేప పిల్లలు అప్పుడెప్పుడో మన ప్రభుత్వం వేస్తే మళ్ళీ వాళ్ళ 5 సంవత్సరాలు 6 సంవత్సరాల తర్వాత నీళ్లు పెట్టి చేప పిల్లలు వేసే కార్యక్రమం చేసాం అన్నమాట. ఇదే కాదు, ఇక రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం ప్రజలు మమ్మల్ని ఎంత పెద్ద గొప్ప మెజార్టీతో ఎన్నుకున్నారో అంతకు 2 అంతల బాధ్యతగా ఉంటామని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.